హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? పిక్స్ ఛానల్‌కి స్వాగతం అండి. ఈ వారం మరో సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదే చికెన్ కర్రీ. చికెన్ కర్రీని చాలా సింపుల్‌గా, ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. అరకిలో చికెన్ తీసుకున్నానండి. ఇది ఆల్రెడీ ఉప్పు వేసి శుభ్రంగా 3 సార్లు కడిగాను. దీంట్లోకి పావు టీ స్పూన్ పసుపు, 2 స్పూన్ల దాకా కారం, అలాగే రుచికి సరిపడగా సాల్ట్, 3 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ప్రతి ముక్కకి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకొని ఇలా మ్యారినేట్ చేసిన చికెన్ని పక్కన పెట్టుకుందాం. అలాగే ఒక పాత్ర తీసుకుని దాంట్లోకి 3 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లోకి ఒక బిర్యానీ ఆకు, ఒక స్టార్ పువ్వు, అలాగే 3 యాలకులు, 4 లవంగాలు, దాల్చిన చెక్క వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి 4 మీడియం సైజు ఉల్లిపాయలు ముక్కలు చేసుకుని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా వేయించుకోండి. ఉల్లిపాయ ముక్కలు పింక్ కలర్లోకి వచ్చిన తర్వాత దీంట్లోకి కట్ చేసిన 4 పచ్చిమిర్చి చిలికలను కూడా వేసుకుందాం. పచ్చిమిర్చి చిలికలు కూడా వేసిన తర్వాత దీంట్లోకి కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకుందాం. కరివేపాకు వేసిన తర్వాత కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత 3 టమాటాలు, మీడియం సైజు టమాటాలు కట్ చేసుకుని వేసుకోవాలి. టమాటాలు కూడా బాగా మెత్తబడేంత వరకు బాగా మగ్గించుకోండి. టమాటాలు వేసిన తర్వాత ఒకసారి మనం మూత పెట్టి మగ్గించుకుందాం. 5 నిమిషాల తర్వాత కుక్ అయినాయో లేదో చూద్దాం. టమాటా మొత్తం ఇలా మ్యాష్ అయ్యేంత వరకు బాగా వేయించుకోండి. అలాగే ఇప్పుడు దీంట్లోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని మొత్తం దీంట్లో వేసి బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా మ్యారినేట్ చేసిన చికెన్తో చికెన్ కర్రీ వండుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చికెన్ కర్రీ మీరు ఒకసారి ఇలా సరికొత్తగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు చికెన్ వేసిన తర్వాత వాటర్ అంతా పైకి వచ్చేసి ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు చికెన్ని కుక్ చేసుకోవాలి. చికెన్ వేసిన తర్వాత మరొకసారి మూత పెట్టి కుక్ చేసుకుందాం. చూద్దామండి. ఇప్పుడు మూత తీసి వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ పైకి తేలి చికెన్ చాలా బాగా కుక్ అయిందండి. ఇప్పుడు దీంట్లోకి మనం 1 స్పూన్ దాకా ధనియా పౌడర్ వేద్దాం. అలాగే 1 స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని ఈ మసాలా పొడులన్నీ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోండి. ఇలా వేయించుకున్న దాంట్లోకి మళ్ళీ మరొకసారి మూత పెట్టుకుని కుక్ చేసుకుందాం, చికెన్ బాగా ఉడికేంత వరకు. ఇప్పుడు చికెన్ బాగా కుక్ అయిందండి. దీంట్లోకి కొంచెం 2 స్పూన్ల దాకా వాటర్ వేద్దాం. వాటర్ వేసిన తర్వాత మరొకసారి మిక్స్ చేసుకుని ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, మనకి చాలా సింపుల్గా గుమగుమలాడే చాలా టేస్టీగా చికెన్ కర్రీ తయారైపోయింది. చికెన్ని సాల్ట్ వాటర్లో నానబెట్టుకోవడం వల్ల చాలా సాఫ్ట్గా జ్యూసీగా వచ్చింది ఫ్రెండ్స్. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ చికెన్ కర్రీ రైస్లోకి, రోటీల్లోకి, చపాతీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. అలాగే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.